డబ్బులు సంపాదించాలి, దాన్ని డబుల్ చేయాలి. ఈ యొక్క పాయింట్తోని చాలామంది చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, డిఫరెంట్ స్ట్రాటజీలు పాటిస్తుంటారు. కానీ అందులో చాలామంది పోగొట్టుకుంటారు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేక అండ్ ఎలా చేయాలో తెలియక చాలా పోగొట్టుకుంటారు. కానీ మనతో పాటు గురుప్రసాద్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్. సార్ ఒక ప్రాక్టికల్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటున్నాడు. లాంగ్ టర్మ్ బ్యాంక్ నిఫ్టీ 2.0 అసలు అదేంటి, దాన్ని ఎలా చేయాలి, దానివల్ల లాభమా, మీ డబ్బులు ఎలా చేసుకోవాలి మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ రవి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 2.0 అసలు ఇది స్టార్ట్ చేయడం ఎందుకు? ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ 1 ఒకటి స్టార్ట్ చేశారు, మంచి సక్సెస్ ఉందని మీ స్టూడెంట్స్ కూడా చెప్పారు, మనం బయటలో విన్నాం. బ్యాంక్ నిఫ్టీ 2.0 ఎందుకు? మీరు ఇంకా అంటే ఇన్వెస్టర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ముందు జీ తెలుగు న్యూస్కి గుడ్ ఈవినింగ్. మీరు ఇక్కడికి రావడం ఇట్స్ అన్ఎక్స్పెక్ట్. ఇది చూడండి, ఫస్ట్ ఈ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అనేది ఇట్స్ అవర్ ఓన్ బ్రాండ్. దీన్ని మనము 2021లో లాంచ్ చేసాము. దాదాపు ఇప్పటికి మనం 30 బ్యాచెస్ మనం కంప్లీట్ చేస్తున్నాము. తర్వాత మనం పోను ఇక కమింగ్ డేస్లో ఈ బ్యాంక్ నిఫ్టీ 2.0 అనేది ఇప్పుడు లాంచ్ చేసింది దేనికోసం అంటే, ఫస్ట్ ఈ బ్యాంక్ నిఫ్టీని ఫస్ట్ బాగా తరోగా చేసిన వాళ్ళందరూ ఈ 2.0కి స్విచ్ ఓవర్ అవుతారు. బట్ బేస్ వచ్చి ఫస్ట్దే, ఎందుకంటే అది నేర్చుకుంటే కానీ ఇది నేర్చుకోలేరు. కాబట్టి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి దాదాపు 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈరోజు ఒక 100 మెంబర్స్, మోర్ దెన్ 150 మెంబర్స్ దాకా ఈరోజు వచ్చారు. వాళ్ళ ద్వారానే ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాను, వాళ్ళ కోసమే లాంచ్ చేశాను. వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇది వచ్చి ఒక ఎక్సలెంట్, ఇది ఎనార్మస్ రిటర్న్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 2 yearsలోనే వాళ్ళ క్యాపిటల్ వచ్చి. అవును, ఇది అంత ఎక్సైటింగ్గా ఉంటుంది 2.0 అనేది. బట్ బ్యాంక్ నిఫ్టీ 1.0 తెలియాలి, అది తెలిస్తేనే 2.0 చేయగలరు. కాబట్టి ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఉండాలి ప్రతిదానికి. కాబట్టి ఇది మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కోసం లాంచ్ చేశాను. ఇట్స్ అ బ్యూటిఫుల్. అన్నిటికంటే ముఖ్యమైన కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసింది ఏంటంటే, చాలామంది రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు, సార్ ఒక స్టాక్ ఎక్కడికి వెళ్తుంది, ఒక 3 yearsలో 4 yearsలో 5 yearsలో ఎక్కడ కొనాలి? అలాంటిది ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అంటే ఎవరిని అడగాల్సిన పని లేదు. ఒక స్టాక్ ఎక్కడ కొనాలని, సపోజ్ ఇప్పుడు ఏదైనా ₹1 కోటి డబ్బులు ఉంది, వాళ్ళు ఏం చేయాలని తెలియట్లేదు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 30 monthsలో వాళ్ళు ఒక 50% ఎలా రిటర్న్స్ తీయాలి, 65 yearsలో ఎలా డబుల్ చేయాలి, అలాంటి ఆ స్ట్రాటజీ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశాము. ఎనార్మస్, వాళ్ళకి అంత ఎక్సైటింగ్గా, ఎందుకంటే లైవ్లో చూపించాం. అంటే ఇప్పుడు స్ట్రాటజీ కొత్తది అంటున్నారు సార్, అంటే మీరు ఆల్రెడీ నాట్ కొత్తది. ఓకే, మనం డిజైన్ చేసి చాలా రోజుల నుంచి మనం రీసెర్చ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేసి. అంటే ఇప్పుడు మార్కెట్ చూస్తే ప్రజెంట్ డౌన్లో బ్రేక్అవుట్ అవుతుందో, అప్లో బ్రేక్అవుట్ అవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్ట్రాటజీలు ఎట్లా వర్కౌట్ అవుతాయి? అదే చెప్తున్నాం కదా, మనది ఎప్పుడు ఒక యూనిక్. ఓకే, సక్సెస్ ఉంటేనే మార్కెట్ ఎటు ఉన్నా కూడా వాళ్ళ క్యాపిటల్ని వాళ్ళు విత్ ఇన్ 30 monthsలో 50% చేసుకోగలరు. అదేలాగా 65 yearsలో డబుల్ చేసుకోగలరు. అలాంటి ఒక వండర్ఫుల్ డిజైనింగ్ చేసి ఇచ్చున్నాం. మార్కెట్ పడేటప్పుడు ఎక్కడ కొనాలి, ఒక స్టాక్ని ఏ ప్రైస్లో కొనాలి అనేది మన గురుప్రసాద్ అకాడమీ స్టూడెంట్స్కి మాత్రమే తెలుసు. లాంగ్ టర్మ్లో ఎక్కడ ఏం చేయాలి. సార్, ప్రజెంట్ స్టాక్ మార్కెట్ పొజిషన్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్న స్ట్రాటజీలు కానీ, అంటే మీరు స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈరోజు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ సార్, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ ఓల్డ్ స్టూడెంట్స్. నా స్టూడెంట్స్ వచ్చి దాదాపు ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఒక స్టూడెంటు ఒక బ్యాచ్ అయిన తర్వాత వదిలేస్తారు, వాళ్ళకి మాకు సంబంధం లేదని. ఇప్పుడు మన 30 బ్యాచ్ స్టూడెంట్స్ ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. అది వచ్చి ఒక ఎలా చెప్పాలంటే ఇట్స్ అచీవ్మెంట్. చూడండి, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ 30 బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సార్, ఇంకోటి ఇప్పుడు క్లాస్ అయ్యాక విన్నాము, ఒక హౌస్ వైఫ్
తను ఓన్గా నేర్చుకొని ఇప్పుడు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్లో ఉంది. తను కూడా సంపాదిస్తుందని చెప్తాడు. ఎలా సార్ అంటే మీరు చెప్పే విధానమా, లేకపోతే మీరు ఏం కేర్ తీసుకుంటారు మీ గురుప్రసాద్ అకాడమీలో? ముఖ్యంగా మేం కేర్ తీసుకునేది ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్. నేర్చుకోవాలని ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడం కాదు, వాళ్ళని అలా మోల్డ్ చేసి ఇక వాళ్ళు లైఫ్లో కింద పడకుండా ఎలా వాళ్ళు రెగ్యులర్గా ప్రాఫిట్స్లో వెళ్ళాలి అనేది నా ఇంట్రెస్ట్. అది ఎందుకంటే ఎదుటి వాళ్ళకి నేర్చుకోవాలని తపన ఉండాలి. ఆ తపన లేకపోతే చూడండి, ఇలా మనం 2 సైడ్లకు తడితేనే సౌండ్ వస్తుంది, అలా కొడితే వస్తుందా? రాదు, గాలే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ మేడం గారు అంత మన దగ్గరికి వచ్చిన తర్వాత వితౌట్ జీరో నాలెడ్జ్లో వచ్చారు. ఈరోజు మన స్టూడెంట్సే ఎంత డౌట్ ఉంటే మేడం గారికి కాల్ చేస్తున్నారు. నాకు ఒక శిష్యురాలిలాగా అయిపోయారు. సార్ ఇంకోటి అంటే ఇంకో పర్సన్తో మాట్లాడితే, నాకు ఒక 20 years నుంచి సార్తో జర్నీ చేస్తున్నాను, నాకు అంతా తెలుసు, అయినా నేను సార్ క్లాస్ ఇన్నికి వస్తున్నాను అంటే అప్డేటెడ్ ఉంటాడు ఎప్పుడు సారు, చాలా అప్డేటెడ్గా అనిపిస్తుంది. ఏం సార్ స్పెషల్ మీ దాంట్లో? అప్డేటెడ్ అంటే సార్, అప్డేటెడ్ అంటే మనీ సార్. మనీ మార్కెట్లోంచి ఎప్పటికప్పుడు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. జనరల్గా మనం డిఫరెంట్ టైప్స్లో చెప్తున్నాం మార్కెట్. ఎందుకంటే ఒక్కటని కాదు, స్టాక్ మార్కెట్ అంటే ఇట్ ఈస్ అ బిగ్ ఓషన్. టెక్నికల్ అనలిస్ట్గాను సక్సెస్ అవ్వాలి, మార్కెట్ ప్రిడిక్ట్ చేయడం తెలియాలి, మార్కెట్ నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలియాలి, ఎందుకు జరిగిందని తెలియాలి, రేపేం జరగబోతుందని తెలియాలి, ఎలా యాన్ చేయాలని తెలియాలి. ఇన్ని ఆల్ కార్నర్స్ ఉంటేనే స్టాక్ మార్కెట్లో మనం సస్టైన్ అవ్వగలం. అందుకనే మనల్ని ఫాలో అవుతున్నారు, మనం కూడా అప్డేటెడ్గా ఉంటున్నాం. సార్ ఇప్పుడు క్లాస్లో మీరు చెప్పారు మార్కెట్ మనకు ఇస్తుంది, అదేవిధంగా నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అది తీసుకుంటుంది కూడా. ప్రజెంట్ మార్కెట్ ఏంటి సార్, ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు? సార్ ఇన్వెస్టర్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను సార్, వాళ్ళందరూ బ్లెస్డ్. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు పెరుగుతుందో తెలీదు, ఎందుకు దిగుతుందో తెలీదు, మొత్తానికి వాళ్ళకి డబ్బులు వస్తాయి లాంగ్ టర్మ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అమ్ముకోరు, ఏం చేయరు. బట్ షార్ట్ టర్మ్ వాళ్ళు ఎక్కడ కొనాలి, ఏం చేయాలని తెలియదు. అలాంటి వాళ్ళే ఇప్పుడు నేనని కాదండి, నా దగ్గరే నేను నేర్చుకోమని నేను చెప్పట్లేదు, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫస్ట్ నేనేమంటానంటే ఎడ్యుకేట్, నేర్చుకోండి, స్టాక్ మార్కెట్లో లెర్న్ చేయండి, నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మార్కెట్లో రాండి అంటాను. ఇప్పుడు చూడండి, స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళు అందరికీ నేను నేర్పించగలనా? కదా. అందుకనే నేను మీకు ఎక్కడెక్కడ ఫీజిబుల్ ఉందో నేర్చుకోగలరు, నేర్చుకొని. ఎందుకంటే ఎంతోమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, సార్ ఇన్ని లక్షలు పోయింది, ఇన్ని కోట్లు పోయింది, పోగొట్టేశాను సార్, ఏం చేయాలని అర్థం కావట్లేదు, మీరు మాకు రికవరీ చేసి ఇవ్వగలరా అని ఇలా ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. మేము ఒకటే అడ్వైస్ ఇస్తాం, ఇలా ముందే జరగకముందు మీరు ఫస్ట్ ఎక్స్పర్ట్స్ని కలవండి, ఆ లాస్ని మీరు రెడ్యూస్ చేసుకొని ఎలా మనం రిస్క్ని తట్టుకొని ప్రాఫిట్లో ఎలా రావాలి అనేది స్టాక్ మార్కెట్ ఫస్ట్ ఎడ్యుకేట్, ఫస్ట్ నేర్చుకోండి అంటాను. నేను ఎప్పుడు ఎడ్యుకేట్ చేసేది అది. ఇఫ్ యు లర్న్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ బిగ్ హై స్టాక్ మార్కెట్, పెద్ద రేంజ్లో ఉంటారు, స్లో అండ్ స్టడీ. సార్ ఇప్పుడు 30 బ్యాచెస్ అయినాయని చెప్తున్నారు గురుప్రసాద్ అకాడమీలో. ఈ ఫస్ట్ బ్యాచ్ నుంచి 30 బ్యాచెస్ వరకు, అంటే స్టాక్ మార్కెట్ పైన అవగాహన పెరుగుతుంది సార్ యూత్కి? అంటే ఎందుకు వస్తున్నారు ఇంతమంది? చాలా పెరుగుతుంది, చాలా. నేను ఫస్ట్ బ్యాచ్లో 2001లో నేను చేసిన బ్యాచెస్, ఇప్పుడు వచ్చే బ్యాచెస్ ఇంకా అడ్వాన్స్గా ఉన్నారు. వాళ్ళు వచ్చి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇంకోటి, ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్కి ఇది వచ్చి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ రోజుల్లో మాకు ఇలా చెప్పించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, లాంగ్ టర్మ్ది ఒక 5 yearsలో వాళ్ళకి పెట్టుబడిని ఎలా మనం లాంగ్ టర్మ్లోనే 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఒక స్ట్రక్చర్ వేసి చూపించాను మార్నింగు. 12 yearsలో 1 lakh ఇన్వెస్ట్మెంట్ 7.5 lakhs అయింది. ఇదే మన లాంగ్ టర్మ్ చేసి అది. ఎందుకంటే అంత వండర్ఫుల్ రిజల్ట్ మనం లైవ్లో చూపించాం, ఇంత రిటర్న్స్ వచ్చింది. నెక్స్ట్ కూడా ఇలాగే జరుగుతుంది. అది ఆపర్చునిటీస్. సార్ ఇప్పుడు ఈ స్ట్రాటజీ మేము నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఎలా సార్? సార్ ఇది ఓన్ ఇంట్రెస్ట్ అండి.
వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసి మనం చెన్నైలో హైదరాబాద్లో జరుపుతూ ఉంటాము. ఇట్స్ ఎ వెరీ చాలా లిమిటెడ్ సీట్సే, చాలా ఇన్డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉండేవాళ్ళు మాత్రం వస్తారు. అది ఇంకోటి, మేము అందరినీ రమ్మని చెప్పము, మేముగా ఎవరిని, ఓన్లీ దోస్ యు ఆర్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ కమ్ అండ్ ల్యాండ్ అంతే. సార్ ఫైనల్గా మే అయిపోయింది, మే మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ చేసినాం. నెక్స్ట్ జూన్ వస్తుంది, జూన్ స్క్రిప్ట్స్ స్టార్ట్ అయినాయి. ఎలా ఉండబోతుంది సార్ జూన్ మార్కెట్? సార్ జూన్ 20 తర్వాత మార్కెట్ అప్ అవ్వబోతుంది ఖచ్చితంగా. మార్కెట్ జూన్ 20 తర్వాత మళ్ళీ మార్కెట్ ఒక పెద్ద ర్యాలీ ఉంది. ఆ ర్యాలీని మనం చూడబోతున్నాం. అది ఎదురు చూస్తున్నాను, చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గురుప్రసాద్ గారు చెప్పేందంటే స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో డబ్బులు పెడితే అవి వస్తాయి, కాకపోతే దాన్ని స్టడీ చేయాలి, మంచి అడ్వైజర్ ఉండాలి, ఒక మంచి స్ట్రాటజీ ఉండాలి. దాని త్రూ పట్టుకొని మనం వెళ్తే ఖచ్చితంగా మన డబ్బులు అనేది డబ్బులు అవుతాయి అని అయితే చెప్తున్నారు. అండ్ జూన్ 28 తర్వాత ఒక ర్యాలీ ఉంటుందైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. దీంట్లో బ్యాంక్ నిఫ్టీ 2.0 అండ్ లాంగ్ టర్మ్ చెప్పారు. బ్యాంక్ నిఫ్టీ ఎనివే 1కి దీనికి ఆల్మోస్ట్ సిమిలారిటీ ఉంది కాబట్టి అది ఈజీగా తెలిసింది. లాంగ్ టర్మ్ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఐ థింక్ మేబీ దిస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ అస్. దీని ద్వారా చాలా 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 డెవలప్ అవుదామని అనుకుంటున్నాం. 1 ఆల్రెడీ నేను చేస్తున్నానండి. 1 ఆల్రెడీ మేము చేస్తున్నాం. నేను టేబుల్ ఫామ్ అందరికి గ్రూప్లో నేనే పెడుతున్నాను. ఎనివే అది బ్యాంక్ నిఫ్టీ 1 అనేది మామూలుగా అందరూ ఫాలో అవుతున్నారు. దాంట్లో కూడా ప్రాఫిట్ చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. బట్ 2 అనేది కొంచెం చాలా సింపుల్గా ఉంది. సో ఇది ఐ థింక్ ఈజీగా చేయొచ్చు అనుకుంటున్నాను నేనైతే. పోతే ఇది లాంగ్ టర్మ్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ స్ట్రాటజీ. ఇట్స్ గోయింగ్ టు డూ వండర్స్ ఐ థింక్. నేను యాక్చువల్లీ హౌస్ వైఫ్. మన గురుప్రసాద్ సార్ స్టాక్ మార్కెట్ నేను విన్న తర్వాతనే ఓకే నేను కూడా ఒక అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. అది స్టాక్ మార్కెట్ అంటే నా మైండ్లో అది స్టాక్ మార్కెట్ అంటే అందరూ ఏం సక్సెస్ చేయలేరు అని నా మైండ్లో ఉండింది. కాకపోతే ట్రైనింగ్ అటెండ్ చేసిన తర్వాత ఓకే ఎవరైనా సార్ చెప్పింది ఫాలో అయితే డిసిప్లిన్గా ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయితే కంటే సక్సెస్ అంటే 99% కాదు 100% ఉంది. ఈ 2.0 వచ్చి ఫస్ట్ వర్షన్ కన్నా ఇది ఇంకా చాలా ఈజీగా ఉంది. మనం ప్లేస్ చేసేదానికిను పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే సార్ ఎలా చెప్తారో అలానే మనం ఫాలో అవ్వాలి. నాకు ఈ స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా ఐడియా లేదు. యూట్యూబ్లో గ్రూప్స్ ఎకానమీ ఛానల్లో టెలిగ్రామ్లో చూసి యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను. ఆ యూట్యూబ్లో కొన్ని స్టాక్స్ అంతా రికమెండ్ చేయడము, రీచ్ అవ్వడము, ఒక 2 స్టాక్ నేను కొనుక్కున్నాను. అది రీచ్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది గ్రూప్స్ మీట్ అవ్వాలని. ఫోన్ చేసి చాలా ఈ ట్రైనింగ్ అటెండ్ చేయడానికి వచ్చాను. అటెండ్ చేసి నాతో పాటు నా వైఫ్ని కూడా తీసుకొచ్చాను. తను ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి తను మొత్తం చూసుకుంటుంది. ఇంట్రాడే ప్లస్ బాటమ్ ఫిషింగ్లో తను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి తను బాటమ్ ఫిషింగ్ వర్క్ స్టాక్స్ని బై చేసి ప్రాఫిట్లో ఉంది. ఓవరాల్గా క్లాసు చాలా బాగా అనిపించిందండి. ఎస్పెషల్లీ ఈ గురుప్రసాద్ గారు తీసుకున్న ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, సో అది చాలా బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ ఎర్న్ సమ్ మనీ. నేను యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 1 క్లాస్ కూడా అటెండ్ అయినాం. అప్పుడైతే ఫస్ట్ 0 నాలెడ్జే కంప్లీట్గా. బట్ వేరేస్ అది 2 days ట్రైనింగ్ అయ్యాక పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు కొంచెం డిఫికల్టీస్ అన్నవి తెలుస్తున్నాయి. ఇవాళ మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ 2.0 క్లాస్ విన్నాక ఇట్ హ్యాస్ బికమ్ మోర్ ఈజియర్ వే ఆఫ్ డూయింగ్ ద రైట్ వే ఆఫ్ ట్రేడింగ్ అనమాట. సో ఇవాళ సెషన్ మాత్రం అల్టిమేట్ సెషన్ అనే చెప్పాలి. దీని ద్వారా అర్థమైంది ఏంటంటే రైట్ డైరెక్షన్ అంటే జీపీ సార్ రైట్ డైరెక్షన్లో యూ కెన్ ఎర్న్ క్రోర్స్ అనమాట లిటరల్గా. కానీ రైట్ డైరెక్షన్లో వెళ్ళాలి అని మాత్రం అర్థమైంది. ఈరోజు మేము బ్యాంక్ నిఫ్టీ 2.0 స్ట్రాటజీ నేర్చుకున్నాము అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ నేర్చుకున్నాము. సో దీంతో పాటు మేము సొంతంగానే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఒక స్టాక్ని ఎక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని ఒక 3 yearsలో ఎలా
డబుల్ చేయాలి, అది నేర్చుకున్నాము. చాలా సింపుల్గా నేర్పించారు సారు. సో నేను గురుప్రసాద్ గారు యొక్క క్లాసెస్ చాలా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఆయన ఫార్ములా అది ఒక ఇన్వెన్షన్ అన్నమాట. దాని మీద ఆయనకి ట్రేడ్ మార్క్ కూడా వచ్చింది, ఆయనకి పేటెంట్ రైట్ కూడా వచ్చింది. సో మార్కెట్ డైరెక్షన్ ఏ రకంగా వెళ్తున్నా, హైదరాబాద్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఏ రకంగా వెళ్తున్నా కానీ ఆయన యొక్క ఫార్ములాతో పక్కాగా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపించారు. మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళినా కానీ ప్రాఫిట్ వస్తుందని. అది మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. ఆల్రెడీ లాంగ్ టర్మ్లో కూడా నేను మంచి ప్రాఫిట్స్ చూస్తున్నాను గురుప్రసాద్ సార్ని ఫాలో అయ్యి. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా అది ఆ ఫార్ములా అమేజింగ్, ఎక్సలెంట్ అన్నమాట. మాటలు చాలు. ఎక్సలెంట్ ఫార్ములా అయితే మాత్రం సార్ కనిపెట్టారు. టాప్ అండ్ బాటమ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి దట్ ఇట్ సెల్ఫ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఆర్ ప్యాషనేటింగ్ ద స్టాక్ మార్కెట్. నేను 2023లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచరు గురుప్రసాద్ గారి దగ్గర క్లాస్కి ఇక్కడికి ఐటీసీ కోహినూరులో మాదాపూర్కి వచ్చాను. అంటే నేను 3 ఇయర్స్ నుండి నేను ఇప్పుడు సారు చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవుతూ చేస్తున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాను, హ్యాండింగ్ కూడా చేస్తున్నాను. రీసెంట్లీ ఏంటి అంటే మార్చి 23, 2025లో బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ తీసుకున్నాను, స్ట్రాటజీ తీసుకున్నాను. అయితే నేను తీసుకున్నాక నా లక్ ఏంటంటే 1200 పాయింట్లు నిఫ్టీ డౌన్ఫాల్ అయింది. నాకు తీసుకున్నాక అంటే సారు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ స్ట్రాటజీలో జాయిన్ అయ్యి 6 మంత్ ప్యాకేజీలో నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక 1200 పాయింట్లు పడిపోవడం నాకు అది పెద్ద వరం లాంటిది. ఎందుకంటే ఎట్ ఏ టైం నాకు దాదాపు 4 లక్షలు వచ్చినాయి. దాదాపు ఇప్పుడు అంటే 2 మంత్స్ అవుతుంది, ఏప్రిల్ మేలో దాదాపు 6-7 lakhs దాకా హ్యాండ్ చేసినాను.